పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతికి జై, సమస్యలపై నై, రాజధాని నిర్ణయంపై హర్షం, బకాయిల కోసం ఉద్యోగ గలం, పీఆర్సీ అమలు కోసం ఎదురుచూపులు, మధ్యంతర వృత్తిపై ఆశలు, పెరిగిపోతున్న పెండింగ్ బకాయిలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధికి ఊతమిస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే రాజధాని ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఇప్పుడు గలం విప్పుతున్నారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని సంతోషం ఒకవైపు, ఆర్థిక ప్రయోజనాల కోసం నిరీక్షణ మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయడంతో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా అవుతుందని ఆశిస్తున్నారు. రాజధానిపై క్లారిటీ రావడంలో పాలనలో స్థిరత్వం ఏర్పడుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో దాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమం కూడా అంతకంటే ముఖ్యమని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొత్త పీఆర్సీ అమలు అగ్రస్థానంలో ఉంది. మారుతున్న ధరలు, పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తు జరుగుతున్న క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకటిస్తేనే తమకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని వారు వివరిస్తున్నారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తూనే ఉద్యోగుల వేతన సవరణపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పీఆర్సీ జాప్యం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతో తక్షణ ఉపశమనం కోసం మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఐఆర్ వెంటనే అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఐఆర్ ప్రకటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తమ సమస్యల పరిష్కారానికి కూడా ఇవ్వాలని వారు విన్నవిస్తున్నారు. ఐఆర్ అంశంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వేలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేవలం వేతన సవరణ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ మనీ, ఇతర క్లెయిమ్లు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పదవి విరమణ చేసిన వారికి అందించాల్సిన బెనిఫిట్స్ కూడా సకాలంలో అందడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం ఉత్సాహంగా పనిచేయాలని, వారు ఆర్థిక సమస్యలు తీరాలని నాయకులు సూచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ పెండింగ్ బకాయిలు అందకపోవడం వల్ల మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తుంది. భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఒకవైపు, పాలనా యంత్రాంగం సమస్యలు మరోవైపు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమరావతిలో ఉద్యోగులకు వసతి సౌకర్యాలు, రవాణా సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. రాజధాని నిర్మాణంలో భాగస్వాములమవుతున్న ఉద్యోగులకు భరోసా ఇస్తే వారు మరింత అంకితభావంతో పనిచేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రకటనతో వచ్చిన ఉత్సాహం తమ సమస్యల పరిష్కారంలో రెట్టింపు అవుతుందని ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.